హలో మచ్చా! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హిట్ 3' మూవీ ఒపీనియన్ కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వారందరి కోసం మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసా. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన మూవీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ నాని అన్న చూస్ చేసుకునే రూల్స్ కూడా చాలా బాగున్నాయి. అదే హోప్‌తో మూవీకి వెళ్ళా. ఇక కథ విషయానికొస్తే అర్జున్ సర్కార్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్స్‌ని కిరాతకంగా చంపి వీడియోస్ తీస్తాడు. చాలా సరదాగా ఉంటది. అర్జున్ సర్కార్ ఇలా చేయటం జనాలకి నచ్చదు. వాళ్ళేమో ప్రొటెస్ట్ చేస్తారు. అదేం పట్టించుకోకుండా చాలా క్రూయల్‌గా ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఒక ఆపరేషన్ కోసం రెడీ అవుతాడు. అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఇలా క్రూయల్‌గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? కాశ్మీర్‌లో ఎలాంటి ఆపరేషన్స్ చేశాడు? సీటీకే అనే డార్క్ వెబ్ ఉంటది. దాని టార్గెట్ ఏంటి? హీరోయిన్ మృదుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే చాలా చిక్కు ప్రశ్నలు ముడివిప్పుకోవాలంటే మీరు మాత్రం మూవీకి వెళ్ళి చూడాల్సిందే. నాని అన్న నాని అన్నలో ఎంత వైలెన్స్ అయితే ఇంతకుముందు మూవీస్‌లో ఎక్కడా చూసి ఉండం. మనం మాత్రం అంత వైలెంట్‌గా ఉంటది. కథలో ప్రేమగా అన్నీ ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్, ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నీ జోడించి శైలేష్ కొలను బాగానే రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం వైలెన్స్ నచ్చని వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. బీజీఎం అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ ఎలా ఇస్తాడో మనకు తెలుసు. ఇంతకు ముందు మ్యూజిక్ కూడా చాలా చూసాము. కాశ్మీర్‌లో చేసిన సాంగ్స్ విజువల్స్ పరంగా చాలా బాగుంటాయి. శ్రీనిధి అండ్ నాని కాంబినేషన్ మాత్రం చూడటానికి చాలా బాగుంటది. హిట్ ఫ్రాంచైజీస్‌లో హిట్ 1, హిట్ 2 కన్నా హిట్ 3 కొంచెం వైలెన్స్ పరంగా ఎక్కువే ఉంటదని నా అభిప్రాయం. మాలీవుడ్‌లో మార్కో మూవీ ఎలాగో టాలీవుడ్‌కి హిట్ 3 అలాగనమాట. నాని అన్న గురించి ఇంకా ఏమైనా చెప్పాలి అంటే యాక్టింగ్ చాలా బాగుంది. మూవీకి తను మేకోవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. చివరిగా ఒక మాట, ఒక మూవీ తీయాలంటే చాలా మంది టెక్నీషియన్స్ పనిచేస్తారు. చూడటం కన్నా తీయటం చాలా కష్టం. అందుకే మనం తెలుగు మూవీస్‌కి చేసే న్యాయం ఏంటంటే థియేటర్‌కి వెళ్లి చూడటానికి ట్రై చేద్దాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్